గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో మనం ఇప్పుడు అవుతున్నటువంటి పుదుచ్చేరిలో పొలిటికల్ క్రైసిస్ ఏదైతే జరుగుతుందో దాని గురించి కంప్లీట్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. డీటెయిల్డ్గా అసలు ఏం జరుగుతుంది, పుదుచ్చేరిలో ఏమవుతుంది, ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ అయింది అంటున్నారు, వీటన్నింటి గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండమ్మా. బిఫోర్ టాకింగ్ అబౌట్ పుదుచ్చేరీస్ పొలిటికల్ క్రైసిస్, లెట్ మీ వన్స్ మేక్ ఎన్ అనౌన్స్మెంట్ అండి. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది, గుడ్ న్యూస్ అని చెప్పి మేము అనౌన్స్ చేసాము. ఎల్టీఎక్స్ క్లాసెస్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఏదైతే ఉంటుందో ఎక్స్క్లూజివ్ యూపీఎస్సీ కోసం వైజాగ్లో ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నాం. ఎప్పటి నుండి స్టార్ట్ చేస్తున్నాము అంటే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తున్నామండి. సో ఏప్రిల్ 1 నుంచి కొత్త బ్యాచ్, ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇన్స్టిట్యూట్ అనేది 3వ తారీఖునే మొదలు పెడుతున్నాం. సో సురేష్ సార్ యొక్క పర్సనల్ గైడెన్స్ ఉంటుంది, దాంతోపాటు నేను కూడా అక్కడ అందుబాటులోనే ఉంటాను, అండ్ మన అదర్ ఫ్యాకల్టీ కూడా అందుబాటులోనే ఉంటారు. ఎప్పుడూ మీకోసం మిమ్మల్ని పక్క నుంచే గైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఆఫ్లైన్ క్లాసెస్లో చక్కగా ఫ్యాకల్టీ దగ్గర పర్యవేక్షణలో, గైడెన్స్లో చక్కగా యూపీఎస్సీ ప్రిపరేషన్ తీసుకోవాలి అంటే యూ కెన్ జాయిన్ ఆర్ ఆఫ్లైన్ కోర్స్ అండి. ఆఫ్లైన్ కోర్స్ ఫీజు ఎంత అంటే కేవలం 60,000 రూపాయలమ్మ. కేవలం 60,000 రూపాయలు. బయట ఎక్కడైనా కంపేర్ చేసుకోండి, ఇట్ ఈస్ ద లోయెస్ట్ ఫీ. 60,000 రూపాయలు కూడా ఒక్కసారి కట్టక్కర్లేదు, మీరు 10,000 చొప్పున 6 ఇన్స్టాల్మెంట్లో కట్టుకోవచ్చు చక్కగా. సో ఇది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో అందిస్తున్నట్టు. ఆఫ్లైన్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ, నాకు తెలిసినంతవరకు ఇవ్వరు, మేము లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది అందిస్తున్నాం. సో మీరు ఆఫ్లైన్ ఒకవేళ అయితే జాయిన్ అయితే ఆన్లైన్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో అవి కూడా మీకు కాంప్లిమెంటరీగా ఫర్ ఎవర్ వచ్చేస్తాయి. కాంప్లిమెంటరీగా వచ్చేస్తుంది. ఆఫ్లైన్ కమ్స్ విత్ ఎవ్రీథింగ్. సో యూపీఎస్సీ ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి, మన ఆఫ్లైన్ బ్యాచ్ అనేది ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. అడ్మిషన్స్ ఆల్రెడీ ఓపెన్ అయినాయి. యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. ఈ నెంబర్కి మీరు, లేకపోతే ఇక్కడ కూడా ప్రత్యూష మేడం నెంబరు, ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. ఎంవీపీ కాలనీలో మన తాలూకా ఇన్స్టిట్యూట్ అండి. రైట్, ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ అంతా బాగుంటుంది. ప్రిపరేషన్కి వైజాగ్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఒకసారి ఆలోచించి ఒక వైజ్ డెసిషన్తో ముందుకు రండి. ఇప్పుడు మన ఎక్స్ప్లెయిన్డ్ వీడియో ఏదైతే ఉంటుందో పుదుచ్చేరి పొలిటికల్ క్రైసిస్ అండ్ పుదుచ్చేరిలో ప్రెసిడెంట్ రూల్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. న్యూస్లో మీరు చూసే ఉంటారు, అసలు పుదుచ్చేరిలో ఏం జరుగుతుంది. పుదుచ్చేరిలో ప్రెసిడెంట్ రూల్ ఏదైతే ఉంటుందో, రాష్ట్రపతి పాలన ఏదైతే ఉంటుందో దానికి కేంద్ర క్యాబినెట్ ఏదైతే ఉంటుందో, సెంట్రల్ క్యాబినెట్ అనుమతి తెలపడం అనేది జరిగింది. సో యూనియన్ హోమ్ మినిస్ట్రీ యొక్క పిటిషన్ మేరకు ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయాలని చెప్పి కేంద్ర క్యాబినెట్ ఏదైతే ఉంటుందో అది డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. పుదుచ్చేరిలో ఇంకొక నెల 2 నెలల్లో ఏం స్టార్ట్ అవుతుంది అంటే జనరల్ ఎలక్షన్స్ స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో జనరల్ ఎలక్షన్స్ ముందు ఏంటి సార్, ఏం జరిగింది, ప్రెసిడెంట్ రూల్ పెట్టాల్సినటువంటి అవసరం ఏంటి, వాట్స్ హ్యాపెనింగ్ అని చెప్పి డీటెయిల్డ్గా మనం తెలుసుకుందాం. అయితే ఈ ఆర్టికల్ డిస్కస్ చేసే ముందు ఐ నీడ్ టు టచ్ సమ్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ అండి. కొన్ని పొలిటికల్ ఆస్పెక్ట్ టచ్ చేయాల్సి వస్తుంది. ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్ ఫర్ మీ. నేను టచ్ చేయకూడదన్నా టచ్ చేయాలి. ఒకవేళ టచ్ చేయకపోతే మీకు కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ అనేది ఉండదు. జస్ట్ ఇగ్నోర్ దోస్ పొలిటికల్ థింగ్స్. ఒక అర్థం చేసుకోవడానికి మాత్రమే ఇదవ్వండి. అండ్ సిలబస్ పర్స్పెక్టివ్లో మీకు ఏదైతే కంప్లీట్గా అర్థం అవ్వాలో అది మీకు డీటెయిల్డ్గా అర్థం అవుతుంది. బట్ ఫర్ యువర్ కాంప్రహెన్సివ్ అండ్ హోలిస్టిక్ అండర్స్టాండింగ్ కోసం నేను అవి కూడా టచ్ చేస్తూ ఉన్నాను. సో ఇవన్నీ తెలుసుకునే ముందు పుదుచ్చేరి ఏదైతే ఉంటుందో, పుదుచ్చేరి యొక్క జాగ్రఫికల్ లొకేషన్ అండ్ దాని తాలూకా హిస్టరీ ఏదైతే ఉంటుందో, హిస్టరీ గురించి కాస్త తెలుసుకుందాం. చూడండి అమ్మా. పుదుచ్చేరి కంప్రైజెస్ ఆఫ్, పుదుచ్చేరి ఈజ్ ఇన్ యూనియన్ టెరిటరీ అండి. ఇది ఒక కేంద్రపాలిత ప్రాంతం. సో దిస్ ఈజ్ ద యూనియన్ టెరిటరీ ఇన్ ద సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా, లేదా పెనిన్సులర్ ఇండియా అని కూడా అంటాం. సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఒక యూనియన్ టెరిటరీ. సో పుదుచ్చేరి ఈజ్ ఎ యూనియన్ టెరిటరీ అండ్ ఇట్ ఈస్ కంప్రైజెస్ ఆఫ్ 4 అన్కనెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ అండి. పుదుచ్చేరిలో ఉన్నటువంటి మొత్తం జిల్లాలన్నీ 4 జిల్లాలు. ఈ 4 జిల్లాలు ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉన్నాయా అంటే కనెక్ట్ అయి లేవు. ఏంటా 4 జిల్లాలో చూద్దాం. 1 పుదుచ్చేరి, 2 కరైకల్, 3 ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి యానాం, 4 ఏంటి అంటే మాహే. ఈ 4 జిల్లాలని కలిపి మనం ఏమంటాము, పుదుచ్చేరి అనడం అనేది జరుగుతుంది. ఇప్పుడు పుదుచ్చేరి యొక్క హిస్టరీ, పుదుచ్చేరికి పాత నేమ్, అన్నింటికంటే ముందు ఏమనేవాళ్ళు అంటే పుతుస్సేరి అనేవాళ్ళు అండి. దీని ఓల్డ్ నేమ్ ఏంటి అంటే పుతుస్సేరి. పుతుస్సేరి ఈజ్ కంప్రైజెస్ ఆఫ్ 2 వర్డ్స్, 2 తమిళ్ వర్డ్స్. ఏంటి అంటే పుతు అంటే ఏంటి అంటే న్యూ, సెరి అంటే ఏంటి అంటే విలేజ్. న్యూ విలేజ్, కొత్త గ్రామము అని పుతుస్సేరి యొక్క అర్థం.
సో ఏం జరిగింది అంటే కొలీనియల్ ఎరా ఏదైతే ఉందో ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్ మీకు గమనిస్తే ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలని వాటి కాలనీస్గా మార్చుకునేటటువంటి క్రమం ఏదైతే ఉందో ఆ టైంలో 1674లో 1674లో ఫ్రెంచ్ వాళ్ళు ఎవరైతే వచ్చారో ఫ్రెంచ్ వాళ్ళు ఏం చేశారు అంటే ఈ పుదుచ్చేరి ఏదైతే ఉంటుందో వాళ్ళ కాలనీగా దీన్ని మార్చుకోవడం అనేది జరిగింది. పుతుసెరిని కాలనీగా మార్చుకొని దీనికి ఏం పేరు ఇచ్చుకున్నారు వాళ్ళు పలకడం రాక పాపం పాండిచ్చెర్రి అనేటటువంటి పేరు ఇచ్చుకోవడం అనేది జరిగింది. సో ఈ పాండిచ్చెర్రి అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది 2006లో ఏం జరిగింది, దీని నేమ్ ఎలా మార్చారు అంటే పుదుచ్చెరి, మన కల్చర్ ఉట్టిపడేటట్టు పుదుచ్చెరి అనేటటువంటి పేరు దీనికి ఇవ్వడం అనేది జరిగిందమ్మ. సో ఫ్రమ్ 1674 మీ అందరికీ తెలిసే ఉంటుంది, మన ఇండియాలోకి యూరోపియన్లు ఎవరైతే ఉన్నారో యూరోపియన్స్ రావడం అనేది జరిగింది. ఎందుకు, ఇండియాకి ఫస్ట్ ట్రేడ్ కోసం వస్తానని చెప్పి తర్వాత ఇండియా యొక్క అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ చేతుల్లోకి తీసుకొని తర్వాత ఇండియాను కాలనీగా కూడా మార్చుకున్నారు. సో యూరోపియన్స్లో మొదట వచ్చిన వాళ్ళు ఎవరు అంటే మొదట పోర్చుగీస్ వాళ్ళు వస్తారండి, తర్వాత డచ్ వాళ్ళు వస్తారు, తర్వాత బ్రిటిష్ వాళ్ళు వస్తారు, తర్వాత డేన్స్ వాళ్ళు వస్తారు, తర్వాత లాస్ట్ ఇండియాలోకి అడుగుపెట్టింది ఎవరు అంటే ఫ్రెంచ్ వాళ్ళండి. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి, ఇదో ఫ్యాక్ట్. ఫ్రెంచ్ ఆర్ ద లాస్ట్ టు కమ్ టు ఇండియా అండ్ దే ఆర్ ద లాస్ట్ టు లీవ్ ఇండియా. భారతదేశాన్ని వదిలి వెళ్ళిన చివరి వ్యక్తి వాళ్ళు ఎవరు అంటే ఫ్రెంచ్ వాళ్ళే. ఎప్పుడండి వదిలి వెళ్ళారు అంటే 1962 1962లో వాళ్ళ చివరి స్థానమైనటువంటి పుదుచ్చేరి ఏదైతే ఉంటుందో, ఇంకా గట్టిగా చెప్పాలంటే మాహే, కరైకల్, పుదుచ్చేరి, యానాం ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక అగ్రిమెంట్ ద్వారా భారతదేశానికి ఇండియన్ యూనియన్కి అప్పగించి వాళ్ళు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడు అప్పగిస్తారు? 1962లో అప్పగించడం అనేది జరుగుతుంది. 1962 తర్వాత మన తాలూకా గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఈ పుదుచ్చేరి ఏదైతే ఈ పాండిచ్చేరి ఏదైతే ఉంటుందో ఫ్రెంచ్ వాళ్ళు పిలుచుకున్నటువంటి పాండిచ్చేరి దానిని ఇండియన్ యూనియన్లో భాగం చేస్తుంది, యూనియన్ టెరిటరీగా మార్చడం అనేది జరుగుతుంది. రైట్, ఇక్కడ వరకు మీకు హిస్టరీ అనేది క్లియర్ అని అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రెజెంట్ మన తాలూకా ఇదేదైతే ఉందో పాండిచ్చేరి ఏదైతే ఉంటుందో దాని గవర్నెన్స్ ఎలా జరుగుతుందో చూద్దాం. చూడండి, పుదుచ్చేరి ఏదైతే ఉంటుందో పుదుచ్చేరి సిన్స్ ఇట్ ఈజ్ ఎన్ యూనియన్ టెరిటరీ ఇట్ ఈస్ గవర్న్డ్ బై ద ప్రెసిడెంట్ త్రూ ఎన్ అడ్మినిస్ట్రేటర్. ప్రెసిడెంటే ఇది చేస్తారు, కానీ ఎవరి ద్వారా? ప్రెసిడెంట్ అన్ని ఇక్కడికి వచ్చి చూసుకోరు కదా, గ్రౌండ్ లెవెల్లో ఒక అడ్మినిస్ట్రేటర్. ఎవరండి ఆ అడ్మినిస్ట్రేటర్? ప్రెసిడెంట్ తరపున ఉన్నటువంటి వ్యక్తి అంటే లెఫ్టినెంట్ గవర్నర్. ఒక లెఫ్టినెంట్ గవర్నర్ని ప్రెసిడెంట్ తన తరపున 5 ఏళ్ల టర్మ్ కోసం నియమించడం అనేది జరుగుతుంది. మొన్నటి వరకు లెఫ్టినెంట్ గవర్నర్గా పుదుచ్చేరికి ఎవరున్నారు అంటే కిరణ్ బేడి ఉండడం అనేది జరిగింది. ఈవిడ ఇండియాస్ ఫస్ట్ ఐపీఎస్, మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. రైట్, సో కిరణ్ బేడి ఉండడం అనేది జరిగింది. ఇప్పుడు రీసెంట్గా బీజేపీ గవర్నమెంట్ ఇంకా గట్టిగా చెప్పుకుంటే మన ప్రెసిడెంట్ ఏం చేశారు, కిరణ్ బేడిని రిమూవ్ చేసి తమిళనాడు గవర్నర్ అయినటువంటి తమిళిసై సుందరరాజన్ ఎవరైతే ఉంటారో ఆవిడ్ని నియమించడం అనేది జరిగింది. ఎందుకు నియమించారు దాని గురించి కూడా కాస్త మాట్లాడుకున్నాం. కాస్త పాలిటిక్స్ దగ్గరగా ఉంటుంది, బట్ తప్పేం లేదు, మనం మాట్లాడుకుందాం, జాగ్రత్తగా వినండి. సో పుదుచ్చేరిలో ఏం జరుగుతుంది ఇంకా గట్టిగా ఇంకొకటి చెప్పాలంటే, పుదుచ్చేరి ఏదైతే ఉందో పుదుచ్చేరికి జస్ట్ లైక్ ఢిల్లీ ఏదైతే ఉంటుందో ఢిల్లీ, దాంతోపాటు జమ్మూ అండ్ కాశ్మీర్ ఏదైతే ఉంటుందో జమ్మూ కాశ్మీర్, ఈ 3 యూనియన్ టెరిటరీసే. బట్ ఈ 3 ఏముంటుంది అంటే ఒక యూనికామరల్ లెజిస్లేచర్ అనేది ఉంటుంది. యూనికామరల్ అంటే ఏంటండి అంటే సింగిల్ హౌస్ ఉన్నటువంటి ఇదండి. అంటే ఇప్పుడు మనకి కేంద్రంలో ఏముంటుంది, బైకామరల్ ఉంటుంది, అంటే 2 హౌసెస్ ఉంటాయి, లోక్సభ రాజ్యసభ ఉంటాయి. సో ఇక్కడే ఉంటాయి యూనికామరల్ లెజిస్లేచర్ అనేది ఉంటుంది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఏముంటుంది, బైకామరల్ లెజిస్లేచర్ ఉంటుంది. ఎందుకు, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒకటి, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఒకటి ఉంటుంది, ఒకటి లోవర్ హౌస్ ఒకటి అప్పర్ హౌస్ ఉంటుంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కాకుండా యూనియన్ టెరిటరీస్కి యూనికామరల్ లెజిస్లేచర్ ఒకటి ఉంటుంది. ఈ లెజిస్లేచర్లో కొంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు. మొత్తం పాండిచ్చేరిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంతమంది అంటే 33 ఎమ్మెల్యేలు ఉంటారు. ఈ 33 ఎమ్మెల్యేల్లో ఇంకా చూడండి, 30 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు డైరెక్ట్గా ప్రజల చేత యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఏదైతే ఉంటుందో సారస్వత వయోజన ఓటు హక్కు ఏదైతే ఉంటుందో దాని ద్వారా ఎన్నుకోబడతారండి. అంటే మనం ప్రజలు ఓటేస్తారు, వాళ్ళు ఎన్నుకోబడతారు. ఇంకొక 3 ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉంటారో ఈ 3 ఎమ్మెల్యేస్ నామినేట్ అవ్వబడతారు. వీళ్ళెవరండి, నామినేట్ అయిన వాళ్ళు. వీళ్ళెవరండి, ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన వాళ్ళు, ఎలక్ట్ అయిన వాళ్ళు.
అర్థమైందా? ఇది ఉండడం అనేది జరుగుతుంది. ఈ లెజిస్లేచర్ ఏదైతే ఉంటుందో ఈ లెజిస్లేచర్కి కూడా మామూలుగా స్టేట్ గవర్నమెంట్ ఎలా అయితే ఉంటుందో ఇక్కడ పార్షియల్ స్టేట్ లెజిస్లేచర్లా ఫాలో అవుతారండి. ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి హెడ్గా ఎవరుంటారు అంటే చీఫ్ మినిస్టర్ ఉండడం అనేది జరుగుతుంది. సో ద పవర్స్ ఆర్ క్లియర్లీ డిమార్కేటెడ్ బిట్వీన్ చీఫ్ మినిస్టర్ అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ లెఫ్టినెంట్ గవర్నర్. మీకు చాలాసార్లు ఒక ఎస్ఏ కూడా మనకి రీసెంట్గా మనకు ఒక ఎడిటోరియల్ వచ్చింది. మనకి ఇక్కడ ఢిల్లీ ఉంటుంది, ఢిల్లీకి కూడా లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. కానీ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కి పవర్స్ ఎక్కువగా ఉంటాయి. ఢిల్లీలో మీరు గమనిస్తే ల్యాండ్ విషయాలు, లా అండ్ ఆర్డర్ విషయాలు ఎవరు చూస్తారంటే ఓన్లీ లెఫ్టినెంట్ గవర్నరే చూస్తారు. ఢిల్లీ గవర్నమెంట్ మామూలుగా ఢిల్లీ సీఎం అయినటువంటి కేజ్రీవాల్ కానీ అతని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కానీ వాటిని టచ్ చేయకూడదు. బట్ వేరాజ్ మీరు పుదుచ్చేరిలో చూసుకుంటే ఎక్కువ పవర్స్ ఎవరికి ఉంటాయి, చీఫ్ మినిస్టర్కి అండ్ ఇట్స్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి ఉంటాయి. లెఫ్టినెంట్ గవర్నర్కి కాస్త పవర్స్ ఏవైతే ఉంటాయో అవి తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఎందుకు అంటే గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ యాక్ట్ 1963 ప్రకారం ఒక క్లాజ్ అనేది ఉంటుంది, సెక్షన్ 22 అనేది ఉంటుంది. దానిలో లెఫ్టినెంట్ గవర్నర్కి కాస్త పవర్స్ ఇందులో తగ్గించారు. అండ్ ఢిల్లీ ఏదైతే ఉంటుందో అది నేషనల్ క్యాపిటల్ రీజియన్ కదా, అది అక్కడ ఉన్నటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ ఎలా వర్క్ చేయాలి, ఈ షుడ్ బి ద ఐస్ అండ్ ఇయర్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, అలా వర్క్ చేయాలి. సో ల్యాండ్ అండ్ లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో అది అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ చేతుల్లో పెట్టడం అంటే దాని అర్థం ఏంటండి, ఇండైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్, ఫెడరల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లో పెట్టడం. అర్థమైందా? అది గుర్తుపెట్టుకోండి అమ్మా. సో ఇక్కడ వరకు మీకు అర్థమైందంట. సో ఇప్పుడు ఎవరు మన గవర్నెన్స్ ఎలా ఉంటుంది అయితే పుదుచ్చేరికి వచ్చేటప్పుడు గవర్నెన్స్ ఎలా ఉంటుంది, ఒక లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు అండ్ దాంతోపాటు ఒక కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. అండ్ ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వాజ్ హెడెడ్ బై ఏ చీఫ్ మినిస్టర్ వీళ్ళందరూ కలిపి ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? చూడండి అయితే ఇంకా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు రీసెంట్గా లెఫ్టినెంట్ గవర్నర్ అయినటువంటి కిరణ్ బేడీ ఎవరైతే ఉంటారో కిరణ్ బేడీ గారిని మన తాలూకా ప్రెసిడెంట్ తొలగించడం అనేది జరిగింది. ప్రెసిడెంట్ ఈజ్ ఎ రబ్బర్ స్టాంప్. ప్రెసిడెంట్ యాక్ట్స్ అకార్డింగ్ టు ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, క్యాబినెట్, యూనియన్ క్యాబినెట్ ఏదైతే ఈ సలహా ఇస్తుందో దాని ప్రకారమే ఆయన డెసిషన్ తీసుకుంటారని మీ అందరికీ తెలుసు. అంటే లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీని ఎవరు తీసేశారు, బీజేపీ గవర్నమెంటే తీసేయడం అనేది జరిగింది. ఈ కిరణ్ బేడీ గారు ఎవరైతే ఉన్నారో షీ ఈజ్ ఆల్సో ఏ బీజేపీ లీడర్ అండి. అందుకే కదా కేంద్ర ప్రభుత్వం తరపున ఈవిడికి లెఫ్టినెంట్ గవర్నర్ పోస్ట్ ఇచ్చారు. రీసెంట్గా కేజ్రీవాల్కి ఎదురుగా ఈవిడ చీఫ్ మినిస్టర్ పోస్ట్ ఏదైతే ఉంటుందో దానిలో కూడా పోటీ చేయడం అనేది జరిగింది. కేజ్రీవాల్కి ఎదురుగా ఢిల్లీ చీఫ్ మినిస్టర్ స్థానానికి. సో షీ ఈజ్ వెరీ లాయల్ టు బీజేపీ గవర్నమెంట్కి ఆవిడది. మరి ఎందుకు సార్ తీసేశారు ఈవిడ్ని, ఎందుకు ఒక్కసారి తీసేయాల్సి వచ్చిందో చెప్తాను చూడండి. మీ అందరికీ రీసెంట్గా గమనిస్తే ఎక్సెప్ట్ ఫర్ కర్ణాటక బీజేపీకి సౌత్ ఇండియా ఏదైతే ఉంటుందో కొద్దిగా పాలిటిక్స్లోకి వెళ్దాం పర్లేదు, జస్ట్ అర్థం చేసుకోవడానికే వినండి, పెద్దగా ఇది చేయొద్దు, పెద్దగా ఇది పెట్టుకోవద్దు, మీకు కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను. సౌత్ ఇండియా ఏదైతే ఉంటుందో సౌత్ ఇండియాలో బీజేపీ యొక్క హవా ఏదైతే ఉంటుందో ఒక కర్ణాటకలో తప్పే మిగిలిన రాష్ట్రాల్లో చాలా తక్కువ. అండ్ ప్రజెంట్ ఓన్లీ కాంగ్రెస్, సౌత్ ఇండియాలో కాంగ్రెస్ రూలింగ్ ఇదేదైతే ఉంటుందో ప్రాంతం ఏంటి అంటే ఒకే ఒక యూనియన్ టెరిటరీ, దట్ ఈస్ పుదుచ్చేరి ఉండడం అనేది జరిగింది. ఇప్పుడు బీజేపీ యొక్క మోటో ఏంటి, కాంగ్రెస్ ముక్త్ భారత్ ఏదైతే ఉంటుందో అంటే కాంగ్రెస్ లెస్ ఇండియా ఏదైతే ఉంటుందో అది నిర్మించాలనుకుంటున్నారు. కాంగ్రెస్ అనే పేరే బీజేపీ అనేది కోరుకోవట్లేదు ఇండియాలో. సో చూడండి అప్పుడు ఏం జరిగింది, బీజేపీ యొక్క లక్ష్యం ఏంటి, కాంగ్రెస్ను ఓడించాలి. సో ఈ కిరణ్ బేడీ ఏం చేస్తున్నారంటే ఈ గవర్నమెంట్ ఎవరిది అంటే మనకి ఇప్పుడు పుదుచ్చేరిలో ఉన్నటువంటి గవర్నమెంట్ కాంగ్రెస్ది. సో కాంగ్రెస్ లీడర్స్ అయినటువంటి సీఎం దాంతోపాటు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ పని చేయించకుండా ఈ కిరణ్ బేడీ గారు ఎప్పుడు పనిలో అడ్డుపట్టడం అనేది జరుగుతుంది. మరి మంచిదే కదా సార్, బీజేపీకి సపోర్ట్గానే వెళ్తున్నారు కదా, కాంగ్రెస్ పనిలో ఆవిడ అడ్డు పెడుతున్నారంటే మంచిదే కదా, కరెక్టే మంచిదే. కానీ రీసెంట్గా ఏం జరిగిందో చెప్తాను చూడండి. రీసెంట్గా కిరణ్ బేడీ కేమ్ వెరీ హార్డ్ ఆన్ హెల్మెట్లెస్ టూ వీలర్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, వెహికల్స్ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళ మీద చాలా స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకోవడం అనేది జరిగింది. సో దాని ప్రకారంగా కిరణ్ బేడీకి ఏం జరిగింది అంటే ప్రజల్లో పాపులారిటీ ఏదైతే ఉంటుందో పాపులారిటీ తగ్గింది. ఒకవేళ కిరణ్ బేడీనే కంటిన్యూ అయితే జనరల్ ఎలక్షన్స్ రాబోతున్నాయని చెప్పాను కదా, రాబోయే జనరల్ ఎలక్షన్స్లో మన కిరణ్ బేడీ ముఖ్యంగా బీజేపీ ఏదైతే ఉంటుందో బీజేపీకి ఇదవ్వడం అనేది తగ్గుతుంది. బీజేపీ ఎలాగో అక్కడ ప్రామినెంట్గా లేదులేండి పాండిచ్చేరిలో, బట్
కాంగ్రెస్ గెలవడానికి చాలా ఇది హెల్ప్ అవ్వడం అనేది జరుగుతుంది. కిరణ్ బేడి ఇండైరెక్ట్గా హెల్ప్ అయిపోతుంది కాంగ్రెస్ గెలవడానికి బికాస్ ఆఫ్ ఎర్ స్ట్రింజెంట్ లాస్, స్ట్రిక్ట్ లాస్ ఏవైతే ఉన్నాయో స్ట్రిక్ట్ లాస్ వల్ల. అర్థమైందా? సో అందుకోసం అని చెప్పి బీజేపీ కిరణ్ బేడి గారిని తీశారు. దాంతోపాటు ఇంకొకటి ఏంటి అంటే రాబోయే ఎలక్షన్స్లో పాండిచ్చేరిలో ఎక్కువ పాపులేషన్ తమిళ్ పాపులేషన్ అవ్వడం వల్ల తమిళ్ ఫ్యాక్టర్, తమిళ్స్కి ఏమైనా రీజనలిజం అనేది ఎక్కువ ఉంటుంది. మీరు సొసైటీలో రీజనలిజం చదువుకునేటప్పుడు దీని గురించి చదువుకుంటారు. తమిళ్కి మేము అనేటటువంటి భావన, మా భాష, మా సంస్కృతి, మా కల్చర్ అనేటటువంటి భావన ఎక్కువ ఉంటుంది. సో తమిళ్ గవర్నర్ అయినటువంటి మన తమిళసై సుందరరాజన్ ఎవరైతే ఉంటారో ఈవిని పెడితే కాస్త బీజేపీకి ప్రజల్లో కాస్త గుడ్ విల్ అనేది వస్తుంది అనేటటువంటి విషయంతో బీజేపీ గవర్నమెంట్ కిరణ్ బేడి గారిని తీసి మన తాలూకా తమిళసై సుందరరాజన్, మన తెలంగాణ గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ్ని కూడా అక్కడ నియమించడం అనేది జరిగింది. ఇక్కడ వరకు మీకు క్లియర్ అని అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి అసలు ఏం జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ 2000 ఎలక్షన్స్ నుంచి టైం లైన్ ప్రకారం నేను మొదలు పెడతాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, జాగ్రత్తగా వినండి. 2016 అసెంబ్లీ ఎలక్షన్స్ ఏవైతే అయినాయో, అసెంబ్లీ ఎలక్షన్స్లో మొత్తం లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్ని సీట్స్ ఉంటాయని చెప్పాను? 33 సీట్లు ఉంటాయని చెప్పాను. 30లో 30 ఎలక్టెడ్, 3 ఏమో కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉంటుందో కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. ఇది 33 అని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. సో ఈ 30 పీపుల్ దే విల్ బీ ఎలక్టెడ్ డైరెక్ట్లీ బై ద పీపుల్, అది కూడా మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు 2016 జనరల్ ఎలక్షన్స్లో 30 సీట్స్కి ఎలక్షన్లు ఏవైతే జరిగినాయో ఆ ఎలక్షన్స్లో 15 సీట్స్ ఎవరు గెలుచుకున్నారు అంటే కాంగ్రెస్, ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉంటుందో అది గెలవడం అనేది జరిగింది. సో ఎలక్షన్స్ అప్పుడు కాంగ్రెస్కి సపోర్ట్ ఎవరు అంటే డిఎంకే అండి. సో వీళ్ళు రూలింగ్లోకి వచ్చి వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయడం అనేది జరిగింది. చెప్పండి, ఇప్పుడు రూలింగ్ పార్టీ కోయలేషన్ ఏదైతే ఉందో, ఎవరెవరు రూలింగ్ పార్టీ కోయలేషన్ ఇక్కడ? ఎన్డీఏ, కాంగ్రెస్ అండ్ డిఎంకే ఏదైతే ఉందో డిఎంకే. కాంగ్రెస్కి ఎన్ని సీట్లు? 15 సీట్లు వచ్చినాయి. డిఎంకేకి ఎన్ని సీట్లు వచ్చినాయి? ముగ్గురు ఎమ్మెల్యేలు ఎలక్ట్ అవ్వడం అనేది జరిగింది. మొత్తం 18 మంది ఉన్నారు. 30 మందిలో 18 మంది చాలా ఎక్కువ, రైట్? దే ఫామ్ వాళ్ళకి స్టెబిలిటీ, గవర్నమెంట్ ఫామ్ చేసే స్టెబిలిటీ ఉంది. సో గవర్నమెంట్ ఫామ్ చేయడం అనేది జరిగింది. రీసెంట్గా ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. అండ్ ఇప్పుడు ఇంకొకసారి ఇప్పుడు మనకి ఈ అపోజిషన్ ఎవరైతే ఉన్నారో అపోజిషన్ పార్టీ కొయిలేషన్ ఏదైతే ఉంటుందో దీని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. చూడండి, అపోజిషన్ పార్టీ కొయిలేషన్ ఏంటి అంటే ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ ఏదైతే ఉంటుందో, ఆల్ ఇండియా ఎన్ఆర్సి వీళ్ళొకటి, దాంతోపాటు ఏడిఎంకే, ఆల్ ఇండియా ఏడిఎంకే ఏదైతే ఉంటుందో ఏడిఎంకే వీళ్ళు, దాంతోపాటు నామినేటెడ్ ఎమ్మెల్యేస్ అంటే యాజువల్గా ఎవరు నామినేట్ చేస్తారు? కేంద్రంలో ఎవరున్నారు? బీజేపీ గవర్నమెంట్ ఉంది. బీజేపీకి సపోర్ట్గా ఉండేవాళ్ళు 3, ఏఐఏడిఎంకే ఏదైతే ఉంటుందో వీళ్ళ ఎమ్మెల్యేలు 4, ఏఐఎన్ఆర్సీ ఏదైతే ఉంటుందో వీళ్ళ ఎమ్మెల్యేలు 8. మొత్తం ఇలా ఉండడం అనేది జరిగింది. ఇక్కడే జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఏం జరిగింది? రీసెంట్గా మనకి యాంటీ డిఫెక్షన్ లా ఏదైతే ఉంటుందో, ఫిరాయింపుల చట్టం ఏదైతే ఉంటుందో దానిలో పట్టుబడి ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన పార్టీ నుంచి డిస్క్వాలిఫై అవ్వడం అనేది జరిగింది. సో 15 కేమ్ టు 14 ప్లస్ 3 ఎమ్మెల్యేస్ ఉండడం అనేది జరిగింది. డిఎంకే తరపున 3 ఎమ్మెల్యేస్. ఇప్పుడు ఇది ప్రభుత్వంలో వీళ్ళు ఉన్నారు. ఈ 14 ఎమ్మెల్యేస్లో రీసెంట్గా ఏం జరిగింది అంటే మొత్తం 14 ఎమ్మెల్యేస్లో 5 ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో 5 ఎమ్మెల్యేస్ రిజైన్ చేశారండి. ఈ 3 ఎమ్మెల్యేస్లో ఒక ఎమ్మెల్యే రిజైన్ చేశారు. కోర్స్ వీళ్ళు ఎందుకు రిజైన్ చేశారో మీ అందరికీ తెలుసు. ఆ అధికారంలో ఉన్నటువంటి బీజేపీలోకి వెళ్ళిపోవడానికి వీళ్ళు రిజైన్ చేయడం అనేది జరిగింది. 5 ఎమ్మెల్యేస్లో 3 ఆల్రెడీ బీజేపీలోకి వెళ్ళిపోవడం అనేది, మారిపోవడం అనేది కూడా జరిగింది. ఇలా రిజైన్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు మొత్తం ఎంతమంది ఉన్నారు రూలింగ్ పార్టీలో? చూడండి, 14లో మనకి 5 తీసేస్తే ఎంత? 9 మంది కాంగ్రెస్కు ఉన్నారు. డిఎంకేకి ఎంతమంది ఉన్నారు? 2 మాత్రమే ఉన్నారు. సో మొత్తం ఎంత? 11. సో హాఫ్ ద మార్క్ ఎంత? హాఫ్ ద మార్క్ అంటే 15. 30 కదా ఎలక్టెడ్, అందులో ఎంత ఉండాలి? 15 ఉండాలి. 15లో ఎంత ఉన్నారు? 11 మంది మాత్రమే ఉన్నారు. అర్థమైందా? సో ఇప్పుడు మనకి ఆల్ ఇండియా ఎన్ఆర్సీ ఏదైతే ఉంటుందో ఇందులో 8 మెంబర్స్లో ఒక ఆయన ఎసెట్స్ తప్పుగా చూపించడం వల్ల ఒక ఆయన డిస్క్వాలిఫై అవ్వడం అనేది జరిగింది. బట్ ఆయన్ని తీసేస్తే మొత్తం ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 7, 4, 3 మొత్తం ఎంత? 14. ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. అపోజిషన్లో ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారు. రూలింగ్ పార్టీకి సపోర్ట్ చేస్తున్న ఎమ్మెల్యేలు 11 మందే ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? అందుకు హౌస్లో రీసెంట్గా ఏం చేశారు అంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ ఏదైతే ఉంటుందో నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇది చేయడం అనేది జరిగింది.
నో కాన్ఫిడెన్స్ మోషన్ బిల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇచ్చేయడం అనేది జరిగింది బల నిరూపణ కోసం, ఎవరు స్టేబుల్ గవర్నమెంట్ని ఫామ్ చేయాలి అని చెప్పి. ఈ సమయంలో ఏం జరిగింది అంటే మన చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో చీఫ్ మినిస్టర్కి సపోర్ట్ లేకుండా, ఇప్పుడున్నటువంటి చీఫ్ మినిస్టర్ పుదుచ్చేరి చీఫ్ మినిస్టర్ సపోర్ట్కి దొరకడం అనేది రాలేదు, ఆయనకి సపోర్ట్ లేవడం అనేది లేదు. సో అకార్డింగ్ టు ఆయన కాన్స్టిట్యూషన్కి లోబడి, రాజ్యాంగ పరిధులకు లోబడి ఈయన ఏం చేశారు అంటే రిజైన్ చేయడం అనేది జరిగింది. నౌ మన తాలూకా పుదుచ్చేరి ఏదైతే ఉంటుందో పుదుచ్చేరిలో ఎవరు లేరు, అసలు చీఫ్ మినిస్టర్ లేకుండా పోవడం అనేది జరిగింది. చూడండి ఇక్కడే చిన్న ఇది ఉంది. మరి ఇప్పుడు చీఫ్ మినిస్టర్ లేరు కాబట్టి ఇప్పుడు మన తాలూకా మా లెఫ్టినెంట్ గవర్నర్, ఎవరండి లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నారు, తమిళసై సుందర్రాజన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఏం చెప్తారు, పార్టీలందరికీ పిలిచి మీరు ఎవరైతే స్టేబుల్ గవర్నమెంట్ ఫామ్ చేయగలరో ఫామ్ చేయండి అంటారు. ఇక్కడ ఈ కొయిలేషన్ ఏదైతే ఉందో ఈ కొయిలేషన్కి ఏముంది, స్టెబిలిటీ అనేది ఉంది. ఒక్కవేళ ఈ కొయిలేషన్ ఏం చేయొచ్చు, గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. కానీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఏమవుతుంది, ఇప్పటికే కాంగ్రెస్ అనేది బీజేపీ యొక్క పొలిటికల్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మేము పదవిని కోల్పోయాము, ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ఏదైతే ఉంటుందో, ప్రజలు కట్టబెట్టినటువంటి అధికారం ఏదైతే ఉంటుందో అది కుప్పకూలిపోవడానికి కారణం బీజేపీ అని కాంగ్రెస్ ఎలిగేషన్స్ చేస్తూ ఉంది. సో ఈ టైంలో వీళ్ళ ముగ్గురు కలిసి, ఎలక్షన్స్ ఇంకో నెలలోనే ఉన్నాయండి, ఈ ఒక్క నెల అధికారం కోసం కక్కుర్తిపడి వీళ్ళు ఏమైనా గవర్నమెంట్ ఫామ్ చేస్తే జనాల్లో ఏం జరుగుతుంది, నిజంగానే అధికారం కోసం వీళ్ళు ఇలా చేశారు, ప్రజల మ్యాండేట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేశారు అనేటటువంటిది ఏదైతే ఉంటుందో, ప్రజల్లో పాపులారిటీ ఏదైతే ఉంటుందో అది సిగ్నిఫికెంట్గా పడిపోతుంది. కాంగ్రెస్కి సింపతి వస్తుంది, సింపతి వచ్చి కాంగ్రెస్ మళ్ళీ ఎలక్షన్స్లో నెగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. సో అందుకోసం అని చెప్పి వీళ్ళెవ్వరూ మేము గవర్నమెంట్ ఫామ్ చేయలేము అని చెప్పి మన తాలూకా ఈవిడ ఎవరైతే ఉన్నారో గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆవిడకి చెప్పడం అనేది జరిగింది. సో లెఫ్టినెంట్ గవర్నర్ ఏం చేశారు, ఇప్పుడు కేంద్ర ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ప్రెసిడెంట్కి చెప్పడం అనేది జరిగింది. దాని ప్రకారంగా ఇప్పుడు క్యాబినెట్ ఏం చేసింది, ప్రెసిడెంట్ రూల్ ఏదైతే రాష్ట్రపతి పాలన ఏదైతే ఉంటుందో రాష్ట్రపతి పాలనని ఇంపోజ్ చేయడం అనేది జరిగింది. చూడండి ఇక్కడ మనం చాలా విషయాలు నేర్చుకున్నాం, చాలా విషయాలు నేర్చుకున్నాం. మీకు ఏ విషయాలు నేర్చుకున్నామో చెప్తాను చూడండి. ఇక్కడ మనం యాంటీ డిఫెక్షన్ లా అనే పదం విన్నాం, ఫిరాయింపుల చట్టం అనేటటువంటి పదం విన్నాం. అదొక్కసారి దాని గురించి దాంతోపాటు దాని గురించి కాన్స్టిట్యూషనల్ వెర్డిక్ట్స్ ఏవైతే ఉన్నాయో, సుప్రీంకోర్టు వెర్డిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ ఒకసారి చదవండి. దాంతోపాటు నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది చదువుకున్నాం. నో కాన్ఫిడెన్స్ మోషన్ ఏదైతే ఉంటుందో దాని గురించి కూడా ఒకసారి నోట్ మేకింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు లాస్ట్కి ఎక్కడికి వచ్చాం, ప్రెసిడెంట్ రూల్ వరకు వచ్చాం. ఈ ప్రెసిడెంట్ రూల్ ఏదైతే ఉందో దాంతోపాటు ముందు ఇంకొకటి నేర్చుకున్నామండి. ఏం నేర్చుకున్నామండి మనం, ఆర్టికల్ 239A 1962లో మన ఫ్రెంచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియాకి అప్పగించిన తర్వాత, మన పుదుచ్చేరిని అప్పగించిన తర్వాత కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 239A ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేయడం అనేది జరిగింది. సో దిస్ ఆర్టికల్ 239A ఏదైతే ఉందో ఇది దేని గురించి మాట్లాడుతుందండి, పుదుచ్చేరి యొక్క గవర్నెన్స్ ఏదైతే ఉంటుందో దాని గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఆర్టికల్ 239A ఏం మాట్లాడుతుంది, పుదుచ్చేరి ఈజ్ ఎ యూనియన్ టెరిటరీ విచ్ ఈజ్ గవర్న్డ్ బై ఆర్టికల్ 239A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. పుదుచ్చేరి యొక్క గవర్నెన్స్ గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు ఈ 239A ఏదైతే ఉంటుందో ఈ 239A పక్కన ఇంకొక ఏ పెట్టండి. ఏ పెడితే ఇది దేని గురించి మాట్లాడుతుంది అంటే ఢిల్లీ యొక్క గవర్నెన్స్ ఏదైతే ఉంటుందో ఢిల్లీ యొక్క గవర్నెన్స్ గురించి మాట్లాడుతుంది. మొన్నటి వరకు జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ అవ్వనంత వరకు ఈ రెండింటికి మాత్రమే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది. ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది ఏంటి, యూనికామరల్ సిస్టమ్, గుర్తుపెట్టుకోండి, సింగిల్ హౌస్ ఉంటుంది. అర్థమైందా, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు రీసెంట్గా ఏమొచ్చింది, జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా రావడం అనేది జరిగింది, దానికి కూడా లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉన్నటువంటి 3 యూనియన్ టెరిటరీస్ ఏవైతే మనకి పుదుచ్చేరి, ఢిల్లీ, దాంతోపాటు జమ్మూ అండ్ కాశ్మీర్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏం జరిగింది, ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ప్రెసిడెంట్ రూల్ గురించి మనకి ఇంపార్టెంట్ విషయాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి గురించి తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. వాట్ ఈస్ దిస్ ప్రెసిడెంట్ రూల్? రాష్ట్రపతి పాలన అంటే అర్థం ఏంటి అంటే, ప్రెసిడెంట్ రూల్ ఈజ్ ద సస్పెన్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ ఇంపోజిషన్ ఆఫ్ డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్ ఇన్ ఎ స్టేట్. సో ప్రెసిడెంట్ రూల్ ఏంటి, సస్పెన్షన్ ఆఫ్, అసెంబ్లీని సస్పెన్షన్ చేయడం, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో స్టేట్ గవర్నమెంట్ని సస్పెండ్ చేయడం. స్టేట్ గవర్నమెంట్ని సస్పెండ్ చేసి డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్లోకి ఒక రాష్ట్రాన్ని తీసుకురావడం, లేకపోతే ఒక యూనియన్ టెరిటరీ, అసెంబ్లీ ఉన్నటువంటి యూనియన్ టెరిటరీ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురావడం.
అండ్ ఇట్ ఈస్ అచీవ్డ్ త్రూ ద ఇన్వొకేషన్ ఆఫ్ ఆర్టికల్ 356. ప్రెసిడెంట్ రూల్ గురించి దేని గురించో చెప్తారు, ఆర్టికల్ 356 ఏదైతే ఉంటుందో ఆర్టికల్ 356 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో చెప్పడం అనేది జరుగుతుంది. ఈ ప్రెసిడెంట్ రూల్ అంటే ఎవరు ఇంపోజ్ చేస్తారు, ప్రెసిడెంట్ ఇంపోజ్ చేయడం అనేది జరుగుతుంది ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్లో ఉన్నటువంటి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క అడ్వైజ్ ప్రకారం ప్రెసిడెంట్ ఏం చేస్తారు, ఇది ప్రెసిడెంట్ రూల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంపోజ్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అండర్ దిస్ ఆర్టికల్ 356 ఈ ప్రెసిడెంట్ రూల్ ఏదైతే ఉంటుందో ప్రెసిడెంట్ రూల్ కెన్ బి టేకెన్ ఇఫ్ ద ప్రెసిడెంట్, మన ప్రెసిడెంట్ ఆ స్టేట్ గవర్నమెంట్లో గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం లేదు అని ఆయన ఇదైతే ఆయన కన్విన్స్ అయితే అప్పుడు హీ కెన్ ఇంపోజ్ దిస్ ప్రెసిడెంట్ రూల్ ఏదైతే ఉంటుందో ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయొచ్చండి. అండ్ ప్రెసిడెంట్ రూల్ గురించి మాట్లాడినటువంటి ఇంపార్టెంట్ కేసు ఏంటి, ఎస్ఆర్ బొమ్మాయి కేసు ఏదైతే ఉంటుందో ఎస్ఆర్ బొమ్మాయి కేసు. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఏం చెప్పారు, ఈవెన్ ఎలా పడితే అలా ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయడం కూడా తప్పు. కేంద్ర ప్రభుత్వం అధికారం తన చేతిలోకి తీసుకోవడానికి ఎలా పడితే, ఇప్పుడు సపోజ్ చూడండి, కేంద్రంలో బీజేపీ ఉంది, కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి రాష్ట్రానికి గవర్నర్ నియమించేటటువంటి అధికారం, గవర్నర్ కూడా బీజేపీకి చెందినటువంటి వాళ్ళు ఉంటారు. ఒకవేళ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉందనుకోండి, బీజేపీ కాంగ్రెస్ బద్ధ శత్రువులు. ఇప్పుడు బీజేపీ అనేది ఈ కాంగ్రెస్ యొక్క గవర్నమెంట్ని లాగేసుకోవడానికి ప్రెసిడెంట్ రూల్ బలవంతంగా ఇంపోజ్ చేసిందనుకోండి, అది కరెక్టా? ప్రజలు, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరికి ఇచ్చారు మ్యాండేటు, కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ఎవరైతే, రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో మమ్మల్ని పరిపాలించండి, మా గురించి చట్టాలు చేయండి అని వాళ్ళకి ఇచ్చారు. ఏమిచ్చారు? అధికారం ఇచ్చారు. కానీ బీజేపీ కేంద్రంలో ఉన్నంత మాత్రాన బీజేపీ అలా లాగేసుకోవడం కరెక్టా? లాగేసుకోవడం కరెక్ట్ కాదు. అందుకోసం అని చెప్పి ఏం చెప్పింది అంటే ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు ప్రెసిడెంట్ రూల్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ. ప్రెసిడెంట్ రూల్ ఏదైతే ఉంటుందో ఎందుకు ప్రెసిడెంట్ రూల్ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పి కన్ఫామ్గా ప్రెసిడెంట్ బహిర్గతపరచాలి. అండ్ ఏమాత్రం తేడాగా ఉన్నా జ్యుడిషియల్ రివ్యూ, దట్ ఈస్ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ. కోర్టు అనేది జోక్యం చేసుకుంటుంది, కోర్టుకి ఆ హక్కు ఉంది. అర్థమైందా? ఇట్ ఈజ్ నాట్ ఇమ్యూన్ టు జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పి ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చెప్పడం అనేది జరిగిందమ్మ. ప్రెసిడెంట్ రూల్ గుర్తుకు రాగానే సుప్రీంకోర్టు కేసు ఏది గుర్తు రావాలి, ఎస్ఆర్ బొమ్మాయి కేసు మీకు తప్పకుండా గుర్తుకు రావాలి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? రైట్. ఇప్పుడు హౌ లాంగ్ ప్రెసిడెంట్ రూల్ కెన్ లాస్ట్, ప్రెసిడెంట్ రూల్ అనేది ఎంతవరకు ఉంటుందో చూద్దాము, జాగ్రత్తగా వినండి. A proclamation of president rule can be revoked through a subsequent proclamation in case the leader of a party produces letters of support from a majority of members of the assembly and stakes his claim to form a government. ఏ రాష్ట్ర ప్రభుత్వంలో అయితే ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేశారో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదో ఒక పార్టీ నేను ప్రభుత్వాన్ని స్థాపించగలను, గవర్నమెంట్ని ఫామ్ చేయగలను, నాకు ఆ సత్తా ఉంది, నా దగ్గర అంతమంది సభ్యులు ఉన్నారు, అంతమంది పీపుల్ నా దగ్గర ఉన్నారు, అంతమంది ఎమ్మెల్యేలు నా దగ్గర ఉన్నారు అని చెప్పి ప్రూవ్ చేయగలిగితే అప్పుడు ప్రెసిడెంట్ రూల్ ఏదైతే ఉంటుందో దాన్ని రివోక్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ద రివోకేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ రూల్ డజంట్ నీడ్ ఎనీ అప్రూవల్ ఆఫ్ పార్లమెంట్. గుర్తుపెట్టుకోండి, ప్రెసిడెంట్ రూల్ రివోక్ చేయాలంటే పార్లమెంట్ ఏదైతే ఉంటుందో పార్లమెంట్ యొక్క అనుమతి అవసరం లేదు. అండ్ ఎనీ ప్రొక్లమేషన్ అంటారు ఆర్టికల్ 356 కింద ఏ ప్రొక్లమేషన్ అయినా విచ్ స్టాండ్ ఫర్ 6 months. ముఖ్యంగా ప్రెసిడెంట్ రూల్ 6 months అనేది ఉంటుంది. ఈ 6 months తర్వాత ఏం జరుగుతుంది, 6 months తర్వాత కూడా ప్రెసిడెంట్ రూల్ కంటిన్యూ అవ్వాలంటే పార్లమెంటులోని బోత్ హౌసెస్లో రిజల్యూషన్ అనేది పాస్ అవ్వాలి. బోత్ హౌసెస్ తమ తాలూకా అప్రూవల్ ఏదైతే ఉంటుందో అప్రూవల్ అనేది తెలియజేయాలి. అప్పుడే ప్రెసిడెంట్ రూల్ అనేది కంటిన్యూ అవ్వడం అనేది జరుగుతుంది. దిస్ 6 months టైం ఫ్రేమ్ ఏదైతే ఉంటుందో 6 months, మళ్ళీ ఇప్పుడు 6 months అయిపోయింది, తర్వాత కంటిన్యూ చేయడానికి ఏం చేయాలి, పార్లమెంట్ ఏదైతే ఉంటుందో పార్లమెంట్ అనేది ఇది చేయాలి, ఆమోదం తెలపాలి. ఆమోదం తెలిపితే కంటిన్యూ అవుతుంది. మళ్ళీ ఆమోదం తెలిపింది అనుకోండి 6 months కంటిన్యూ అవుతుంది. ఈ 6 months తర్వాత మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ తీసుకురావాలండి, మళ్ళీ పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి. అర్థమైందా? మళ్ళీ ఆర్టికల్ 356 యొక్క ప్రొక్లమేషన్ కోసం అప్రూవల్ అడగాలి. మళ్ళీ పార్లమెంట్ ఇది చేస్తే మళ్ళీ ఇంకొక 6 months ఇలా కంటిన్యూ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ మ్యాక్సిమం అప్ టు 3 years వరకు ఉండడం అనేది జరుగుతుంది. సో మ్యాక్సిమం 3 years వరకు మాత్రమే ప్రెసిడెంట్ రూల్ కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్ ఒక స్టేట్ గవర్నమెంట్ మీద ఇంపోజ్ చేయగలదండి. అది కూడా ఒక ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోండి. అండ్ మీ అందరికీ ప్రెసిడెంట్ రూల్ గురించి అండ్ పాండిచ్చేరి యొక్క పొలిటికల్ క్రైసిస్ గురించి ఇన్ డీటెయిల్ కంప్లీట్గా అర్థమైందనే అనుకుంటున్నాను. డీటెయిల్గా చెప్పే ప్రయత్నం అయితే చేశాననే అనుకుంటున్నాను.
సో ఇలాగే కరెంట్ అఫైర్స్ కాంప్రహెన్సివ్గా నేర్చుకోవాలంటే యూపీఎస్సీ ప్రిపరేషన్ చక్కగా మన అమ్మ భాషలో తెలుగు భాషలో మనకు అర్థమయ్యేటట్టు నేర్చుకోవాలి అంటే యూ కెన్ జాయిన్ అవర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్. సో ఎక్కువగా ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకుండా డోంట్ టేక్ ఎనీ ఛాన్సెస్. మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. మమ్మల్ని నమ్మి జాయిన్ అవ్వండి, మీకు మంచి గైడెన్స్ అనేది వస్తుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నాము అంటే మీకు ఉద్యోగం వచ్చేంత వరకు పూర్తి బాధ్యత మేము తీసుకుంటున్నామని చెప్పి అర్థమైందా? సో ఇలా డీటెయిల్గా చక్కగా నేర్చుకోవచ్చు. చక్కగా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి ప్రత్యూష మేడం కాంటాక్ట్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వండి యూపీఎస్సీ ఇన్ఫినిటీ. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ.